కపిల్ సిబల్ అంటే తెలుసు కదా, రాజ్యసభ ఎంపీ, అలాగే ప్రతిపక్షం వాళ్ళందరికీ కూడా దేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా సరే నేనున్నాను, నేను కాపాడుతానని చెప్పి అక్కడ సుప్రీంకోర్టులో అడ్డేసేస్తారు కదా ఆయన కపిల్ సిబల్. ఈయన సాక్షి ఫండింగ్ అని ఒకటి పెట్టాడు. ఈ సాక్ష్య అంటే డిజిటల్గా సాక్ష్యాలను సంపాదించడం కోసమని ఇప్పుడు ఈ ఫండింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. దానికి ₹1 ఇచ్చేసాడు అక్కడే. ఆ రోజే ఇచ్చేసాడు, ఈ రోజు కాదు. ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన శనివారం రోజే ఇచ్చేయడం జరిగింది. ₹1 ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇప్పుడు అనేక మంది డబ్బులు తీసుకురావాలంట. ఇంకా డబ్బులు దీనికి పోగు చేస్తున్నారు. డబ్బులు పోగు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఫండింగ్ ఉంది. కాకపోతే 100 రకాలుగా 100 మంది 100 కోట్లు వేసేస్తారు. ఇప్పుడు దీనికోసం సాక్ష్యాలు డిజిటల్గా సంపాదించి పిల్లలకి ఈ ఎవరైతే ఇందులో నిరసనలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కేసులు అవుతున్నాయో ఆ కేసుల నుంచి బయటపడేయడానికి ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఏమొచ్చేసి లీగల్ ఎయిడెడ్ సెల్ను వీళ్ళు ఏర్పాటు చేశారంట. న్యాయపరమైనటువంటి ఏదైనా సరే పోరాటానికి మద్దతుగా ఇవన్నీ ఉంటాయి. పిల్లలకి ఏదైతే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం దీన్ని కేవలం జంతర్ మంతర్ వద్దకు వచ్చిన వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో దీనికి సపోర్ట్గా చేసినటువంటి వారే కాదు, రేపు పొద్దున్న ఇంకేదైనా సరే పిల్లలకి ఎలాంటి న్యాయపరమైనటువంటి సలహాలు కావాలన్నా దీనికోసమని ఇప్పుడు చెప్పి ఈ సాక్షి ఫండ్ని ఏర్పాటు చేశారు. ఇలా ఫండింగ్లో 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి. అలాగే వీళ్ళకి ఫుడ్కి కావాల్సింది ఎంత 100 కోట్లు ఎంతో అక్కడ ఆల్రెడీ వచ్చేసాయి. ఇలా ఫండింగ్ అంతా కూడా 100 మంది నుంచి లేదా 1000 మంది నుంచి రకరకాల పేర్లతో వీళ్ళందరూ ఫండింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫండింగ్ గురించి లెక్కలు అడిగితే మాత్రం ఒక్కొక్కడికి కోపం. ఆ లెక్కలన్నీ తేల్చే పనిలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది.